ట్యాక్సుల జమాబందీ ఉంది, ఇల్లు గోడౌను సోదాలు చేస్తారు, నువ్వు పిల్లలు కొన్నాళ్ళు పుట్టింటికెళ్ళు అని రైలు ఎక్కించాడండి. ట్యాక్స్ వాళ్ళొస్తే నాకేం ఇబ్బంది అన్నా వినిపించుకోలే. రైలు కదిలేయాలా, కొత్తింటి కోసం కొరియా సిమెంట్ బస్తాలు వస్తాయని చెప్పి నా కాసుల పేరు తీసుకున్నాడండి. మీరిచ్చారా? చెప్పండి, మీరిచ్చారా ఆయన తీసుకున్నారా? ఇప్పించుకున్నారండి. అసందర్భపు వివరాలు. మిస్టర్ ఏపీపీ, సందర్భ శుద్ధిని కోర్టు వారు నిర్ణయిస్తారు. తర్వాత కాసుల పేరు ఇలా చేతలు పడింది అంతే. రైలు కదలనే లేదు. అంతలోనే ఎల్లొత్తానంటూ లగెత్తుకెళ్ళిపోయాడండి. అప్పుడు అర్థమైంది, అనుమానం వేసింది. ఏమని? పుట్టిల్లు కాదు, నా బొందా కాదు, 10 నాళ్లు నా పీడ వదిలించుకుని దాంతో కులకడానికి ఎత్తు అనిపించింది. అంతే, నేను రైలు దిగేశాను. దిగిపోవటం ఆయన చూశాడా? అక్కడ ఉంటే కదా ఆగమేఘాల మీద ఎగిరెళ్ళిపోయాడు దానికాడికి. అక్కడికేనని మీకెలా తెలుసు? ఆడికెళ్ళి కళ్ళారా విన్నాను, చూశాను కాబట్టి. ఏం విన్నారు, ఏం చూశారు? ఏముంటుంది, ఇంగ్లీష్ లో చిట్ ఫండ్ కండిషన్లు అన్ని తెలుగులో చెప్తుంటుంది ఆవిడ. దానికి ఒళ్ళో కూర్చొని మరీ వినాలా? అంటే ఆయనకి చెవుడు పాపం, పైగా చీకటి కూడాను. అవును.